కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానంగా ఉండిన వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. చాలే, 2 వచనాలు చాలు. వాక్యం నిమిత్తం నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా, గానపరుస్తూ ఉన్నా. మీ పాద సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించారు. మీ లేఖన భాగం మేము చదువుకుంటున్నాం. లేఖన భాగం మీది. మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని, బలహీనులను జ్ఞాపకం చేసుకోమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదుని గురించి 2 మాటలు మనం 2 వచనాలు చదువుకుందాం. బైబిల్ మొత్తంలో, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కువగా కనపడే పేరు ఎవరిదంటే దావీదుదే. అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ బైబిల్ మొత్తంలో ఎక్కువగా కనపడే పేరు, ఎక్కువ అధ్యాయాల్లో ఆయన గురించి, ఆయన సంగతిలో రాయబడిన దేవుడి గురించి అంటే దావీదు గురించి. ఆది కాండంలో 50 అధ్యాయాలను, అందులో కూడా ఎక్కువ గురించి ఎవరు రాయబడ్డాయి అంటే యోసేపు గురించి ఎక్కువ సంగతులు రాయబడ్డాయి. అయితే ఆది కాండంలో ఎక్కువ సంగతులు యోసేపు గురించి రాయబడితే బైబిల్ మొత్తంలో కూడా గమనించినట్టయితే ఎవరి గురించి రాయబడ్డాయి అంటే దావీదుని గురించి రాయబడతాయి. అంత మాత్రమే కాదు, దావీదు రాసిన కీర్తనలు కూడా చాలా ప్రాముఖ్యమైనవని మనం చూస్తాం. ఈ దావీదు గమనించినట్టయితే యూదా గోత్రంలో పుట్టినవాడు. యూదా గోత్రంలో బెత్లెహేములో పుట్టినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన యూదా గోత్రంలో నుండి బెత్లెహేములో పుట్టినవాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరమ దావీదు అని పోలుస్తారు. కాబట్టి ఈ దావీదు జీవితాన్ని గమనించినట్టయితే బెత్లెహేములో ప్రారంభమైంది దావీదు జీవితం. బెత్లెహేములో ప్రారంభమై బెత్లెహేములో గొర్రెల కాపరిగా ప్రారంభమై యెరూషలేములో సింహాసనాన్ని అధిష్ఠించేదాకా దావీదు జీవితం మనం ఉన్నట్టుగా మనం గమనించగలం. దావీదు గమనించినట్టయితే ఆ తండ్రికి మరి కడసారి వాడు, 8వ సంతానం తండ్రికి. మరి దేవుడు ఏం చెప్పాడంటే సమూయేలుతో ఏం చెప్పాడంటే, సమూయేలు, నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ యెష్షయి కుమారుల్లో ఒకరిని నీవు అభిషేకించాలి అని చెప్పాడు. పేరు చెప్పలేదు, ఎన్నో వాడో కూడా చెప్పలా. సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళి మరి యెష్షయిని అడిగాడు, నీ కుమారులందరినీ నా ఎదుటికి రప్పించు అన్నాడు. నా ఎదుటికి రప్పించమనగానే అందరూ 7 కుమారులు ఆ సమూయేలు ఎదుటికి వచ్చారు. మొదటి వాడిని చూశాడు. మొదటి వాడిని చూడగానే బాగా ఎత్తు, మంచి అందం, ఎత్తు కలిగిన వాడు, బాగా అంగ సౌష్టం కలిగిన వాడు, అందంగా కనపడ్డాడు. సమూయేలు ఏమనుకున్నాడంటే, ఇతడే అన్నట్టుకుంది, దేవుడు కోరుకున్నది అనుకున్నాడు మనసులో అనుకోగానే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు, నేను అతన్ని కోరుకోలేదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు అని చెప్పి అతన్ని నేను కోరుకోలేదు అన్నాడు. రెండవ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని నేను కోరుకోలేదన్నాడు. 3, 4, 5, 6, 7
అట్లా అందరూ సమూయేలు ఎదుటికి రాగా వీళ్ళని ఎవరిని నేను కోరుకోలేదు అన్నాడు. సమూయేలుకి అనుమానం వచ్చింది. ఏంది అందరూ వచ్చారు కదా, ఇంకెవరున్నారు అని చెప్పేసి యెషయిని అడిగాడు. అయ్యా నీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని అంటే, ఒకడున్నాడయ్యా చిన్నోడు, ఆడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అడవిలో మరి అనగానే అటైతే అతన్ని పిలిపించుము అన్నాడు. అతన్ని పిలిపించమనగానే అప్పుడు దావీదు వచ్చాడు. ఎర్రని నేత్రములు కలిగిన వాడు, అందము కలిగిన వాడు సమూయేలు ఎదుటికి రాగా దేవుడు ఏమన్నాడంటే, ఇతన్నే నేను కోరుకున్నది అన్నాడు. అప్పుడు సమూయేలు అతని మీద తైలాభిషేకం పోసి అతన్ని రాజుగా అభిషేకించాడు. అప్పుడే రాజు కాలేదులే కానీ అతన్ని సౌలు తర్వాత రాజుగా అక్కడ అభిషేకించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి కడసారి వాడు గొర్రెలను కాసేవాడు దావీదు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ సైనికుల్లో ఉన్నారు, సైనికులుగా మిలిటరీ ఆఫీసర్లుగా ఉన్నారు దావీదు అన్నలు. అయినా దేవుడు ఏం చేశాడంటే ఆ చివరి వాడినే కోరుకున్నాడు. ఎందుకు? దావీదులు ఏం చూశాడంటే, దావీదుని గురించి 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు దేవుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదుని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. పై రూపాన్ని దేవుడు ఎప్పుడు లక్ష్య పెట్టడు. మన యొక్క హోదాలు అవి దేవుడు లక్ష్య పెట్టడు. మన హృదయాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు. దావీదు హృదయం ఎటువంటిదంటే దేవుణ్ణి స్తుతించేవాడు. గొర్రెలు కాస్తా ఉన్నా గొర్రెలను మేపుతానే కీర్తనలు పాడుతూ ఉండేవాడు. దావీదు కీర్తనలన్నీ కూడా అలాగా పాడినవే. అలాగా దేవుని స్తుతించేవాడు. అయితే దావీదు జీవితం, గొర్రెల కాపరిగా ప్రారంభమైన దావీదు జీవితం మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సౌలులోకి దురాత్మ వస్తూ ఉండగా ఈ దావీదు సితారా వాయించేవాడైతే అతన్ని తీసుకొస్తే ఆ సితారా వాయించగా ఆ దురాత్మ వదిలిపోయేది. అట్లా చిన్నగా పరిచయమై దావీదు గమనించినట్టయితే అలాగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం మొదలవగా ఫిలిస్తీన్లోంచి గాతు వాడైన గొల్యాతు 6 మూరల జానుడు ఎత్తుగలిగిన మనిషి, 9 అడుగులు ఎత్తుగలిగిన మనిషి బయటకు వచ్చాడు. మేము యుద్ధం చేసుకోవటం ఎందుకు? మాలో నుండి నేను వచ్చాను, మీలో ఒకరు రండి, అతడు కానీ నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులం అవుతాం, లేదంటే మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అవ్వాలి అని అన్నాడు. ఆ సవాల్ ఎసరుగా ఎవరు రాలా. సౌలు రాలా, రాజుగా ఉన్న సౌలు రాలేదు, దావీదు అన్నలు కూడా రాలేదు, ఎవరు రాలా. అలాగా సవాలు విసురుతూ ఉన్నాడు. 40 దినాలు అతను రావటం, మీలో ధైర్యం ఉన్నాడు నా మీద యుద్ధం చేయండి అని అనటం, మళ్ళా సాయంత్రం అవటం, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉంది. దావీదుకు మరి వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, యెషయి, అరే మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, మనకు సమాచారం తెలియదు, వాళ్ళు ఎట్లా ఉన్నారో సమాచారం తెలియదు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకో, వాళ్ళ సైన్యాధిపతికి మీ అన్నలకు కూడా ఇవ్వు, వాళ్ళు ఎలాగున్నారో క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మన్నాడు. అక్కడికి పోయేలేకి ఆ యొక్క గొల్యాతు సవాలు విసురుతూ ఉన్నాడు. మీలో ఎవరికి ధైర్యం లేదా, నన్ను ఓడించగలిగిన వాడు ఎవడు లేడా అంటూ ఉండగా అది విన్నాడు దావీదు. ఏమన్నాడంటే, దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు, నేను అతన్ని ఓడిస్తానని చెప్పి సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు ఏమన్నాడంటే, నువ్వు బాలుడివి, వాడేమో యుద్ధ నేర్పరి, నువ్వు అతన్ని ఓడించలేవంటే అప్పుడు చెప్పాడు, నేను గొర్రెలు కాస్తూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది, మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ సింహాన్ని ఎలుగుబంటిని నేను చంపాను, వాటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ గొల్యాతును కూడా చంపడానికి నాకు శక్తినిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనగానే, సరే వెళ్ళమని అనగానే అతన్ని ఒకే ఒక రాయితోటి, ఒడిసెలతోటి మరి విసరగా అతడి నొసట్లో గుండా ఆ రాయి చొచ్చుకొని పోవటం,
ఆ 9 అడుగుల ఆ యొక్క గొల్యాతు చనిపోవటం, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయం లభించడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న స్త్రీలు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక పాట పాడారు. ఏమనంటే ఆ విజయం లభించిన తర్వాత సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని స్తుతులు పాడారు. ఇలాగ పాడటం ద్వారా సౌలులో అసూయ పుట్టింది. ఆనాటి నుంచి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగా సౌలు నుంచి తప్పించుకొని పోవడంలో భాగంగా ఈ అదుల్లాము గృహకు ఒకసారి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ అదుల్లాము గృహకు వచ్చినట్టుగా మనం గమనించగలం. ప్రియులారా, గమనించినట్టయితే మరి వాస్తవానికి మరి సౌలు 2 సార్లు చిక్కాడు దావీదు చేతికి. అయినా కూడా దావీదు అతనికి ఏమి హాని చేయలే. ఎందుకు ఏమి హాని చేయలేదంటే దావీదు ఒక మాట అన్నాడు, ఇతడు దేవుని చేత అభిషేకించబడినవాడు, యెహోవా చేత అభిషేకించబడినవాడు, నేను అతన్ని ముట్టను అన్నాడు. చెడ్డవాడైనా మంచివాడైనా దేవుని చేత అభిషేకించబడిన వారిని దూషించకూడదు, ముట్టకూడదు అని దేవుని వాక్యం చెప్పబడతా. ఒకవేళ చెడ్డవాడు అనుకో, దేవుడే అతనికి ప్రతిఫలం ఇస్తాడు, అంతేగాని మనము వారిని దూషించకూడదు. దావీదు హృదయంలో అదే ఉన్నది. 2 సార్లు చిక్కాడు, చంపొచ్చు కానీ వదిలిపెట్టి వేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అదుల్లాము గుహ తప్పించుకొని వచ్చాడు దావీదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారు ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారును, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి అనే మాట చూస్తాం. దావీదు దగ్గరకు 400 మంది వచ్చారు అన్నాడు. దావీదు దగ్గరకు దావీదు ఇంటివారు కూడా వచ్చారు అనే మాట చూస్తాం. వారు కూడుకొనగా అనే మాటలు కూడా గమనిస్తాం. ద్వితీయోపదేశకాండం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదు కీష్ కుమారుడైన ఆ సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనులో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై సిగ్లక్కు వచ్చిరి. 16వ వచనం కూడా. మరియు బెన్యామీనులో కొందరు, యూదావారిలో కొందరు దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా బయలుదేరి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికియుండును. అట్లుగాక అపకారం ఏది కలగలేదని ఎరిగి ఉండియు నా శత్రువుల చేతికి అప్పగింపవలనని వచ్చిన ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించునుగాక అని. తర్వాత గమనించినట్టయితే 18 కూడా చూద్దాం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడా, మేము మీ పక్షమునున్నాము, నీకు సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండులకు అధిపతులుగా చేశాను. ఇందులో
గమనించినట్టయితే 3 రకాలైన గుంపులు గలవారు వచ్చారు దావీదు దగ్గరికి. మొదట దావీదు తండ్రి ఇంటి వారు అనగా దావీదు బంధువులు వచ్చారు. దావీదు ఆ యొక్క అదుల్లామ గుహలో ఉండగా దావీదు బంధువులు వచ్చారు, ఇందాక సమూయేలు గ్రంథంలో చదువుకున్నట్టు. ఆ తర్వాత సౌలు బంధువులు వచ్చారు. సౌలు బంధువులు కూడా దావీదు దగ్గరికి, బెన్యామీలు అన్నా కూడా ఈ సౌలు బెన్యామీను గోత్రికుడే. సౌలు బంధువులు కూడా అనగా సౌలు అప్పుడు దావీదును వెతుకుతూ ఉన్నాడు, చంపాలని తిరుగుతూ ఉన్నాడు అనగా శత్రువుకు సంబంధించిన వారు కూడా వచ్చారు దావీదు దగ్గరికి. తర్వాత మనం ఇందాక చదువుకున్న సమూయేలు గ్రంథంలో ఇబ్బంది గలవారు, అప్పులు చేసిన వారు, అసమాధానముగా ఉన్నవారు, అనేకమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు కూడా దావీదు దగ్గరకు వచ్చినట్లుగా చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే అందరూ దావీదు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ అదుల్లామ గుహ ఎటువంటిది అని అంటే మనుషులు ఎవరు లేకపోతే గొర్రెలు బనుకుండే స్థలం. రెండవది గమనించినట్టయితే అక్కడ మట్టి రాళ్ళు తప్ప ఇంకేముండవు. అదేమి మంచి అలంకరించబడిన భవనమేం కాదు. అయినా కూడా అందరూ దావీదు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎవరిని బట్టి వస్తూ ఉన్నారు ఆ గుహలకి అంటే దావీదును బట్టే దావీదు మంచితనాన్ని బట్టి, దావీదు యొక్క సత్ప్రవర్తన బట్టి ఆ యొక్క గుహ దగ్గరకు అందరూ కూడుతూ ఉన్నారు, చేరుతూ ఉన్నారు, దావీదుతో కలుసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే అక్కడేమి వసతులు లేకపోయినా వస్తున్నారంటే కారణం దావీదు చేత వీరు అందరూ ఆకర్షించబడ్డారు. దావీదే వారి ఆకర్షణ. ఈనాడు మనం దేవుని సన్నిధికి వచ్చామంటే మన ఆకర్షణ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభువుని బట్టే రావాలా దేవుని సన్నిధి, మనుషులను బట్టి కాదు. ఆ అన్న వాక్యం చదువుతాడు, ఈరోజు ఈ అన్న వాక్యం చదువుతాడు, అట్లా కాదు. ప్రభువుని బట్టి దేవుని సన్నిధికి రావాలి. ప్రభువే మనల్ని మన ఆకర్షణ ప్రభువుగానే ఉండాలి, అంతేగాని మనుషులను బట్టి కాదు. ఆ అన్న రాకపోతే ఇలా వద్దులే అనుకోవద్దు, ఈ అన్న వస్తే వద్దామని, ఆ అన్న వస్తే వద్దని అట్లా కాదు. ప్రభువుని బట్టే, ప్రభువు మనకు కేంద్రస్థానం, ప్రభువు మనకు మధ్యస్థానం. మన ఆకర్షణ ఎవరంటే ప్రభువే. ప్రభువుని బట్టే మనం రావాలి దేవుని సన్నిధి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. అది ప్రభువు చెప్పిన మాట. ఏంటంటే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ఆకర్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలా. మన ఆకర్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే మాట. ఇదే 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్టు నిష్ప్రయోజనమైన పోనువో చూడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి అన్నారు. ఆనాడు యేసు ప్రభు వారు బోధకుడుగా ఉన్నప్పుడు అనేక మంది స్వస్థపరుస్తూ వారికి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు లోకమే ఆయన వెంట పోయిన, లోకమంతా ఆయన వెంట పోయినట్టుగా చూస్తారు. పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ప్రజల్ని ప్రభువు దగ్గరికి పోనీయకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు, కానీ వారి ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైనవి. వాళ్ళు ఏమని చెప్పుకున్నారంటే లోకం ఆయన వెంట వెళ్ళినది అన్నారు. లోకం ఆయన వెంట వెళ్ళినది. ప్రభువు కొండ మీద ఉండి దేవుని వాక్యం బోధిస్తుంటే 3 దినాలు విన్నారు. ఆకలి లేదు, దప్పిక లేవు. ఆయన మాటలు ఆయన అంత ఆకర్షితంగా ఉంటాయి. 3 దినాలు ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడంటే, పేతురు శిష్యుల్ని పిలిచి, ఈ ప్రజలు ఆహారం తిని 3 దినాలు అయింది, వీళ్ళకి ఆహారం సిద్ధపరచండి అన్నాడు. ఆ 3 దినాలు కూడా
వారు ప్రభువు చెప్పే మాటలు విన్నారు, ఆకలి దప్పులు లేకుండా విన్నారు. కాబట్టి ప్రియులారా, మన ఆకర్షణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనం దేవుని సన్నిధికి రావాల్సింది కూడా ఎవరి కోసం అంటే ప్రభు కోసమే. అక్కడ ఇబ్బంది కలిగిన వారు దావీదు బంధువులు, సౌలుకు సంబంధించిన వారు అందరు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారంటే వారి ఆకర్షణ ఎవరంటే దావీదు ఉంటే చాలు అనుకున్నారు. ఎన్ని ఇబ్బందులన్నా దావీదు ఉంటే చాలు అనే మాట మనం చూస్తాం. మొదటిది గమనించినట్లయితే మన ఆకర్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే మాట మనం గుర్తు చేస్తాం. ఆ 22వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చూస్తే మరియు ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అనే మాట. రెండవ మాట ఏంటంటే ఇబ్బంది కలిగిన వారు ఎవరి దగ్గరికి వచ్చారంటే దావీదు దగ్గరికి వచ్చారు. వాస్తవంగా దావీదు ఏ వసతులు లేనివాడు, ఉట్టి చేతులతో ఉన్నవాడు. అవతల సౌలు చూసినట్టయితే రాజుగా ఉన్నాడు, అన్ని వసతులు ఉన్నాయి, ఏదైనా సహాయం చేయగలిగిన వాడు. కానీ ఇబ్బంది కలిగిన వారు, అసమాధానముగా ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే దావీదు దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. మనకి ఇబ్బందులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా మనము రావాల్సింది ఎవరి దగ్గరికి అంటే ప్రభు దగ్గరికే రావాలి. ఇవాళ కష్టం వచ్చిందని, ఇవాళ స్థానిక సంఘంలో పెద్దలు సహోదరులు మమ్మల్ని పట్టించుకోలేదని ఆగిపోకూడదు. ఆడ అసమాధానముగా ఉన్నవారు అన్నాడు, ఇబ్బంది కలిగిన వారు అన్నాడు. వీళ్ళు ఎప్పుడు దాకా ఉన్నారంటే దావీదుతోటి చనిపోయేదాకా ఉన్నారు. ఈ ఇబ్బంది కలిగిన వారు, అసమాధానంగా ఉన్నవారు వీళ్ళందరూ ఎప్పుడు దాకా ఉన్నారంటే వాళ్ళు చనిపోయేదాకా దావీదు దగ్గరనే ఇవాళ ఏదో చిన్న కష్టం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని ఈ సంఘం కాకపోతే మరొక సంఘం, ఇది కాదు మరొకటి అనే రోజులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్న కొద్దిమందే. సౌలు దగ్గర 1000 మంది ఉన్నారు జనం, కానీ దావీదు దగ్గర కొద్దిమందే. దావీదు దగ్గర వసతులు లేవు, దావీదు ఉట్టి చేతులతో ఉన్నాడు. అయినా కూడా దావీదుతో వారు గమనించినట్టు జీవితకాలం అంతా దావీదు దగ్గరనే ఉన్నారు, దావీదుకు సహకారులుగా ఉన్నారు. ప్రియులారా, గమనించినట్టయితే మనం అన్నీ బాగుంటేనే కాదు, ఏమి లేనప్పుడు కూడా దేవుని అంటిపెట్టుకునే ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం గమనించినట్టయితే సాతాడు అన్నమాట గమనించినట్టయితే భూమి మీద అతని వంటి వాడు ఉండలేడని అడగ్గా అపవాది యోబు ఓరకనే దేవునిందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని. సాతానుడు అన్నాడు దేవునితోటి, నా భక్తుడని యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు అంటే, సాతాను ఏమన్నాడంటే, యోబు ఏమన్నా ఓరకనే భయభక్తులు కలిగి ఉన్నాడంటయా? నీవు అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశావు, అతని చేతి పనిని దీవిస్తా ఉన్నావు, అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. నీవు చేయి చాపి అదంతా తీసేయి, యోబు అప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉంటాడేమో చూద్దామని అనగానే
ఒకే దినాన 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. యోబుకున్న ఆస్తి మొత్తం పోయింది. మరి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎడ్లు, 500 గాడిదలు, బహుమంది పనివారు, ఇంత ఆస్తి కూడా ఒకే దినాన పోయింది. అయినా కూడా యోబు ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చినో ఆ యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనలాగా సనగల ఏం దేవుడు లేడయ్యా, నా ఇల్లే దొరికిందా, నేనే దొరికానా ఇన్ని కష్టాలు పెట్టడానికి, నాకేనా అనే మాటలు అంటాం. కానీ యోబు ఏమన్నాడంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. ఇప్పుడేమంటావు సాతానా అన్నాడు. ఇప్పుడేమంటావంటే, ఇంకా అతని దేహంలో ఆరోగ్యం ఉంది, ఆ ఆరోగ్యం కూడా తీసేయి, అప్పుడు నిన్ను విడిచిపెట్టిపోతాడు అంటే, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా వ్యాధి కలిగిన కురుపులతో మొత్తాడు. ఆ బాధ తట్టుకోలేక బూడిద పూసుకొని, ఆ బాధ, ఆ మంట తట్టుకోలేక బూడిద పూసుకొని చిల్లపెంకుతో గోక్కుంటూ ఉంటే భార్య వచ్చింది. సాతానుడు భార్యలో ప్రవేశించాడు. ఏమందంటే, నీవింకనూ యథార్థతను వదలకుందువా, ఏ దేవుణ్ణి అయితే అంటిపెట్టుకొని ఉన్నావో ఆ దేవుణ్ణి దూషించు, తిట్టిన తర్వాత నీకు మరణముగా ఇంకేముంది కాబట్టి. యోబు అన్నమాట గుర్తు చేయనా? యోబు అన్నమాట, ఈ సంగతుల్లో ఏ విషయం అందును 10వ వచనంలో 2వ అధ్యాయం, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవింపతగమా, మేలేనా కీడు అనుభవింపతగమా అని. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. ఇక సాతానుడు నేను ఓడిపోయానని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. యోబు విషయంలో నేను ఓడిపోయానని సాతానుడు ఒప్పుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. యోబు జీవితంలో సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుడు, లేమి స్థితిలో ఉన్న ఎరుగును, అన్నీ పోయినాయి కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలే. కాబట్టి ప్రియులారా, దావీదు దగ్గర ఏమి లేవు కానీ ఈ ఇబ్బంది కలిగిన వారు, కష్టాల్లో ఉన్నవారు దావీదుకు వారి జీవితకాలమంతా సాకారులుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. హబక్కు 3వ అధ్యాయం 17వ వచనం, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం గమనించినట్టయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించేదను అంట. భక్తుడు అంటున్నాడు, ప్రభువు యెహోవాయే నాకు బలం. భక్తుడు ఏమంటున్నాడంటే, నేను అంజూరపు చెట్లేసా, అవి పూయలా, ద్రాక్ష చెట్లేసా, అవి ఫలించలా, కాయలు గాయలా, చేనులో పైరేసా, పంటంతా నష్టపోయింది, దొడ్డిలో ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి, సాలలో పశువులన్నీ వెళ్ళిపోయాయి, ఇవన్నీ పోయినా నేను దేవుని యందు ఆనందిస్తా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అంటున్నాడు. పిల్లరా, గమనించినట్టయితే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడే కాదు, లేమిలో ఏమీ లేకపోయినా దేవుని విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెట్టకుండా ఉంటే ఏదో ఒక నాటికి ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మేలు ఉంటుంది. యోబు ఏం చేశాడు? తన ప్రాణం పోయినా సరే దేవుని విడిచిపెట్టలా. మరలా యోబుకు క్షేమస్థితి వచ్చింది. 7 కుమారులు 3 కుమార్తెలు పుట్టారు.
అంతకుముందు 10 మంది, ఇప్పుడు 10 మంది, మొత్తం 20. అంతకుముందు 5,000 గొర్రెలుంటే 7,000 గొర్రెలుంటే ఇప్పుడు 14,000. అన్నీ రెట్టింపు అయినాయి. రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు యోబు. పోయినసారి ఎప్పుడో ప్రభాకర్ అన్న కూడా అయ్యే మాటలు చెప్పాడు అనుకో. కాబట్టి ప్రియులారా, మనము దేవుని విడిచిపెట్టకుండా ఉంటే ఏదో ఒక నాటికి హెచ్చించబడతాం. ఏదో ఒకనాడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈనాడు కష్టం వచ్చిందని, ఈనాడు ఇబ్బంది ఉన్నదని. ఈరోజు కూలి పనికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ప్రభువుని ఆరాధించకుండా కూలి పనికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదంతా చిల్లు సంచిలో వేసినట్టే గుర్తుపెట్టుకోండి. గమనించినట్టయితే ప్రియులరా, దావీదు దగ్గరకు అనేక మంది ఇబ్బంది కలిగిన వారు వచ్చారు, కష్టంలో ఉన్న వారు వచ్చారు. చివరి వరకు దావీదును అంటిపెట్టుకొని ఉన్నారు. చివరి వరకు అంటిపెట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అదే 2వ వచనం చదవన్నా, మళ్ళా మొదటి సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అంతవరకు చాలే. అతడు వారికి అధిపతి ఆయను అనే మాట, దావీదు వారికి అధిపతి అయ్యాడు అనే మాట గమనిస్తాం. వీళ్ళందరూ కూడా దావీదుకు సహకారులుగా ఉన్నారు. వీరందరూ దావీదుకు సహాయం అందించారు. మనం ఇందాక చదువుకున్నాం, సౌలు బంధువులు వచ్చారు, దావీదుకు సహాయం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత దావీదు బంధువులు వచ్చారు, సహాయం చేయడానికి వచ్చారు. ఇక్కడ చదువుకున్నట్టుగా మనము వీళ్ళందరూ కూడా దావీదుకు సహకారులుగా ఉండటానికి వచ్చారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం మరొకసారి ఒక మాట చదువుదాం. 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మొదటి దినవృత్తాంతంలో 12:1. దావీదు కీష్ కుమారుడైన సౌలునకు భయపడి దాగి ఉండగా బెన్యామీలను పరాక్రమశాలు కొందరు వచ్చిరి. సహాయకులు అన్నాడు. సహాయం చేయుటకై అనే మాట మనం చూస్తాం. సహాయం చేయుటకై అనే మాట మనం గమనించగలం. తర్వాత 18వ వచనంలో చివర చూసినట్టయితే నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండులకు అధిపతిగా చేశాను అనే మాట. ఇందులో గమనించినట్టయితే వీళ్ళందరూ కూడా సాకారులుగా ఉన్నారు. దావీదుకు సాకారులుగా ఉన్నారు. సంఘంలో మరి నీ పరిస్థితి ఏంది? సంఘంలో దేవుని సేవ చేస్తూ లేదా దేవుని పరిచర్య చేస్తున్న వారికి నీ సహకారం ఎంతవరకు ఉన్నది? వారి జీవితకాలం వరకు సహకారులుగా ఉన్నారు. వారి జీవితకాలం అంతా సహకారులుగా ఉన్నారు. తర్వాత ఏమయ్యారంటే వాళ్ళు అధిపతులు అయ్యారంట. సహకారులు ఎప్పుడు సహకారులుగానే ఉండరు. అక్కడ చూసినట్టయితే దావీదు వారిని చేర్చుకొని వారిని తన యొద్ద ఉండుటకు అధిపతులుగా చేసెను అనే మాట. అధిపతులుగా చేసెను. సహకారులుగానే ఉండరు ఎల్లకాలం. ఆ తర్వాత ఏమవుతారంటే వారు అధిపతులు అవుతారు. సంఘంలో మనం ఎటువంటి సహకారం చేస్తున్నామని ఎవరి కోరం మననం చేసుకోవాలి. మంగళవారం సోమవారపల్లిలో సువార్త పరిచర్య జరుగుతుంది. పోయినసారి 3 వెళ్ళాం, లేదా నలుగురు వెళ్ళి ఉంటాం. ఆ తర్వాత బుధవారం అనలమూరు పరిచర్యకి వరగాన సుబ్బరత్నం ఆంటీ, ఆశీర్వాదం ఆంటీ, నేను, సాల్మన్ 4 వెళ్ళాం. ఇంకింతే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సహకారం రాకపోతే దేవుని దగ్గర ఆధిక్యం పొందే మనం సహకారులుగా లేకపోతే దేవుని దగ్గర ఆధిక్యం పొందే అర్హత కోల్పోతాం. దేవుని దగ్గర సహకారులుగా ఉండాలి. ఇంకా సహకరించిన వారు చాలామంది ఉన్నారు. ఒక మాట గుర్తు చేస్తా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం.
కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను అన్న పౌలు అంటున్నాడు. ఈ ఫీబే అనే ఆ సహోదరి అనేక మందికి సహకారిగా ఉంది, తర్వాత నాకు కూడా సహకారిగా ఉంది అంటున్నాడు. నాకు కూడా సహకారిగా ఉంది. ఫీబే అంటే ప్రకాశం అని అర్థం. ఒక సహోదరి పేరు బైబిల్లో రాయబడిందంటే ఆమె దేవుని దృష్టిలో ఎంత పరిచర్య చేసిందో, ఎంత సహకారిగా ఉందో ఒకరు గుర్తుపెట్టుకోండి. ఈమె అనేకులకును నాకు సహకారిగా ఉంది అని ఎన్నో మార్లు పౌలుకు సహాయం చేసింది. పౌలు సువార్త పరిచర్యలో ఉన్నది. పౌలు దేవుని మాటలు ప్రకటిస్తుంటే పత్రికలు పంచిందేమో, ప్రార్థన చేసిందేమో. ఈమె పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఫీబే పేరు. ఇంకొకసారి చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండుడని యువదేను సుంటికేసును బతిమానుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అన్న. చూసారా, కొంతమంది స్త్రీల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎవరంటే వీళ్ళు? పౌలు అంటున్నాడు, నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు అంటున్నాడు. నాతో కూడా వీరు ప్రయాసపడినవారు అంటున్నాడు. కాబట్టి వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. సహకారులు ఏదో ఒకనాటికి అధిపతులు అవుతారు. దావీదుకు సహాయం చేసిన వారు అందరూ కూడా ఒకానొక సమయంలో అందరూ అధిపతులయ్యారు. అందరినీ అధిపతులుగా చేశారు. దావీదు వారిని అధిపతులుగా చేసినట్లుగా మనం చూడగలం. ఈనాడు యవనస్తులు కూడా సహకరించలేని వారుగా ఉన్నారు. మేము నమ్ముకున్న కొత్తల్లో పలహారం పంచాల్సి వస్తే టకాన్లు వేసి పలహారం పంచేవాళ్ళం. కానుకలు పట్టాల్సి వస్తే టకాన్లు వేసి కానుకలు పట్టేవాళ్ళం. ఈనాడు యవనస్తులు అది ఒక పెద్దోళ్ళు చేసుకుంటారులే, మనకేం పనిలే అన్నట్టుగా అట్లానే కూర్చొని ఉండిపోతున్నారు, చూస్తూ ఉన్నారు. కానీ పని చేయని వారుగా కనపడుతూ ఉన్నారు. మాకు సంబంధం లేదనుకుంటున్నారు. ప్రభువు హెచ్చించేది అట్లా, మాకేం పని లేదనుకుంటున్నారు. ప్రభువు ఎప్పుడు హెచ్చిస్తాడు అటువంటి వారిని? ప్రభు హెచ్చించాలి కదా. వారికి ఒక మాట చెప్తా. నేను పొదిల్లో ఉన్నప్పుడు పొద్దున్నే 8 గంటలకు వెళ్ళేవాడిని. 10 గంటలకు ఆరాధన. 8 గంటలకు పోయి బాత్రూంలో నీళ్లు పెడతాం ముందు. తర్వాత కుర్చీలు మొత్తం గుడ్డతో తుడిచేవాడిని శుభ్రంగా. ఆ తర్వాత 8:30కి మళ్ళా సండే స్కూల్ తీసుకునేవాడిని. సండే స్కూల్ అయిపోగానే మళ్ళీ మంచినీళ్ళు తెచ్చి అక్కడ పెట్టేవాడిని. అది అయిపోయినాక పైన ఆ ట్యాంక్కి మోటార్ నీళ్ళు వేసేవాడిని. అవసరమైతే ఆరాధనలో మాట్లాడేవాడిని, వాక్య పరిచర్య ఇస్తే మళ్ళా వాక్య పరిచర్య చేసేవాడిని. సాయంత్రం దేవుని సేవకునితో సువార్త పనికి బయటికి వెళ్ళేవాడిని. ఇదేదో నా గొప్పతనంగా వస్తుంది కాదు, కానీ అక్కడ ఉన్నంతకాలము సహకారిగా ఉన్నా, చక్కగా పనిచేసా. చివరికి అక్కడ ఎంతగా హెచ్చించబడ్డానంటే అన్నిటిలో నేనే
సంఘం లెక్కలు రాయాలంటే నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని లెక్కలు చేసేవాడు. ఏమన్నా నిర్ణయం చేయాలంటే నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నిర్ణయం చేసేవాడు. పెద్దలు ఉన్నా కానీ పెద్దలతో పాటు నన్ను పిలిచేవాడు దేవుని సేవకుడు. నా గొప్పతనం కాదు. మనము దేవుని పనిలో సాకారులంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు, ఏదో ఒక సమయానికి హెచ్చిస్తాడు. కాబట్టి సాకారులంగా ఉందాం. ఒకవేళ ఇక్కడ మనల్ని హెచ్చించకపోయినా వేయాల రాజ్యంలో మనల్ని హెచ్చిస్తాడు. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులన యందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. ఇది 1000 ఏళ్ల పాలనలో ఈ లోకంలో ఉండగా ఎవరైతే దేవుని పనిలో సాకారులుగా ఉంటారో వాళ్ళు అక్కడ రాజ్యం చేస్తారు. అధికారులుగా ఉండేది ఎవరంటే ఇక్కడ ఎవరైతే సాకారులుగా ఉంటారో వాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా ఉంటారు. 1000 ఏళ్ల రాజ్యం. ఇప్పుడు మనం బతికేది ఎంతకాలం? 70 లేదా అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 1000 ఏళ్లతో పోల్చుకోండి. 1000 ఏళ్లతో పోల్చుకుంటే ఈ 70 సంవత్సరాలు ఎంత? ఇక్కడేదో మన పనులను బట్టి మన బిజీని బట్టి అక్కడ రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎక్కడ కోల్పోతా ఉన్నాం. ఇక్కడ సాకారులుగా ఉందాం. 1000 ఏళ్ల రాజ్యంలో దేవుడు మంచి స్థానం ఇస్తాడు. 1000 ఏళ్ల రాజ్యంలో పరిపాలన చేసేది ఎవరంటే ఈ లోకంలో ఉండగా ఎవరైతే దేవుని పనిలో సాకారులుగా ఉంటారో వాళ్ళే పరిపాలన చేసేది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ వారు అక్కడ అధిపతులుగా ఉంటారు, రాజ్యం చేసేవారుగా ఉంటారు. దేవుడు మంచి స్థానంలో ఉంచుతారు. స్థానిక సంఘంలో కొంతమంది మాత్రం చక్కగా పని చేస్తారు, చేసిన వారే చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ మాది కాదులే వాళ్ళ పని అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది అయిపోగానే బలలేస్తారు, భోజనాలు చక్కగా వడ్డిస్తారు, వారందరికీ చక్కగా భోజనాలు పెట్టి పంపిస్తారు. మనం అనుకుంటాం మన పని కాదులే వాళ్ళ పని అనుకుంటాం. కొంతమంది ప్రతిరోజు ఊడ్చేది వాళ్ళే, ఎప్పుడు వాళ్ళే, ఇక కొత్త వాళ్ళు రారు. మా పని కాదులే వాళ్ళ పని అనుకుంటాం. నిన్న సాయంత్రం ఆ గ్రిల్ బిగించేటప్పుడు చూసాం, అంతా ఇనప మొక్కలు అన్నీ గందరగోళంగా పడి ఉన్నాయి. చిమ్మే వాళ్ళు సాయంత్రం దాకా చూస్తే ఎవరు రాలా. నా సహోదరులు ఉదయాన్నే వచ్చి పని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వంతులో వచ్చి వాళ్ళు ఉదయాన్నే ఏకుంజామని వచ్చి పని చేశారు. సాకారులుగా ఉందాం. దేవుని మందిరంలో సాకారులుగా ఉందాం. సువార్త పనిలో సాకారులుగా ఉందాం. ఒకానొక టయాన దేవుడు హెచ్చిస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దావీదు వారందరూ రాగా దావీదు వారికి అధిపతి ఆయను అనే మాట. అధిపతి వారందరికి శిరస్సు లాంటి వాడు దావీదు. శిరస్సు లాంటి వాడు. మన శిరస్సు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చూద్దాం, ఆ 2 మాటలు చూపించి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదా కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే సంఘం మనకు శిరస్సు అని 1వ అధ్యాయము 18వ వచనం. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆది అయింది, మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడు ఆయను. ప్రియులారా, సంఘమునకు శిరస్సు మన ప్రభు అయిన క్రీస్తు వారే. వారు దావీదు వారిని ఆకర్షించాడు. మన ఆకర్షణ మన ప్రభువుగా ఉండాలి. ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వారు దావీదు యొద్దకు పోతానే ఉన్నారు. చనిపోయేదాకా వారు జీవితకాలం అంతా దావీదు యొద్దే ఉన్నారు. తర్వాత దావీదు రాజు అయ్యాడు, మంచి మంచి స్థానాల్లో వారిని నియమించాడు. 3వది గమనించినట్టయితే సాకారులుగా ఉన్నవారు ఏమయ్యారంటే అధిపతులయ్యారు. దావీదు అధిపతి అని అన్నాడు. తర్వాత
తనకి ఎవరెవరైతే సాకారులుగా ఉన్నారో వారందరూ కూడా అధిపతులయ్యారు అనే మాట మనం చూస్తాం. దావీదు వారికి లీడర్, అధిపతి అయ్యాడు. మన అధిపతి ఎవరంటే మన ప్రభు యేసుక్రీస్తు వారే, మన శిరస్సు ఆయనే. ప్రభు పని చేద్దాం, సాకారులుగా ఉందాం. అలాగా దేవుని పనిలో దేవుని ఇచ్చే బహుమానాలు పొందుదాం. ఇక్కడ ఒకవేళ మనం హెచ్చించబడకపోయినా ఖచ్చితంగా 1000 ఏళ్ల రాజ్యంలో మనకు ఒక మంచి సముచితమైన స్థానాన్ని ఇస్తాడు. దేవుడు సముచితమైన స్థానాన్ని ఇస్తాడు. బాగా పనిచేసిన దేవుని సేవకులు మంచి మంచి పెద్ద స్థానాల్లో ఉంటారు. నేను ఒకసారి చెప్పా, యెషయా అన్న మంచి స్థానంలో ఉంటాడు. ఆయన కింద అధికారులుగా ఉంటామేమో. నా పని కాదులే, నాతోటి ఏం పని లేదులే, నేనేం చేయనంటే అక్కడ కూడా ఇలాగనే ఏమి ఉద్యోగం లేని వాడవుగా ఉట్టి చేతులతో ఉంటే అది అవమానకరమని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మరి ఈ సమయంలో ప్రభాకర్ అన్న వచ్చి ముగింపు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు.